నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। ఎమ్మికనూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ర్యాలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీవీ గత వైసీపీ ప్రభుత్వం చెత్తకు పన్ను వేస్తే కూటమి ప్రభుత్వం చెత్త నుంచి సంపదను సృష్టించి రాష్ట్రాన్ని ఆదాయంగా తీసుకురావస్తుందని ఎమ్మెల్యే బీవీ జనేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు। స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు స్వచ్ఛ దివాస్ ర్యాలీని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు। ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులతో ఎమ్మెల్యే ర్యాలీ కార్యక్రమం చేపట్టారు। అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జనేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ వైపు ముందుకు పోతున్నామన్నారు। తడి పొడి చెత్త కాకుండా మీ ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ చెత్తను సేకరించి మళ్ళీ దాన్ని ఉపయోగించుకునేలా పునరుద్ధరణ చేసి కొత్త ఉత్పత్తిని తయారు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు। ప్రజలు కూడా రోడ్డుపై చెత్తను వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేసి పరిశుభ్రతకు సహకరించాలని కోరారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి, టీడీపీ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు। Place is a safe place. Healthy environment is everything. Take part, turn earth into heaven. Make it a perfect guiding slogan. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఎమ్మికనూరును సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఎమ్మికనూరు గడ్డ మీద నుంచి ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్ననే గుడ్ ఫ్రైడే రోజున పాస్టర్లకు 5,000 ఇచ్చి వారికి కూడా ఈరోజు ఆ కార్యక్రమాన్ని సంతోషకరంగా అత్యంత బాధాకరమైన దినాన్ని కూడా సంతోషకరంగా మార్చేటువంటి గుడ్ ఫ్రైడేగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన దాంట్లో పాస్టర్లకు కూడా ఇవ్వడం జరిగింది। అదే రకంగా మన ఎమ్మికనూరుని నేను చెప్పినట్టుగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఇంటికి పంపుతాం। ఎమ్మికనూరులో 1,00,000 మొక్కలు నాటే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం। ఆ 1,00,000 మొక్కలు గ్రీన్ ప్యాచ్ పెంచాలా, గ్రీన్ ప్యాచ్ పెంచి స్కూల్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అన్ని కూడా అతి త్వరలో మన ఎమ్మికనూరులో అతి త్వరలో ఏదైతే సోలార్ కు సంబంధించినటువంటి ఎనర్జీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మన ఇంటి మీద మన రూఫ్స్ మీద ప్రతి ఒక్క ఆఫీసు, ప్రతి ఒక్క కాంప్లెక్స్, ప్రతి ఒక్క షాప్ మీద కూడా సోలార్ పవర్ జనరేషన్ చేసుకునే విధంగా ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం సూర్యఘర్ కింద।